చిత్రాంగి, ఓ చిత్ర, రండి బాబు రండి. ఇప్పుడే అనుకుంటుంది అమ్మాయి మీ గురించి. ఏమనుకుంటాందంటే? ఏమనుకుంటది, 6 అడుగుల అందగాడు, ఊరంతటికి సోగ్గాడు, భద్రం బాబు ఇంకా రాలేదేంటా అని. నిజంగానే అలా అనుకుంటాందా? జిత్తుల కరణం గాడి గురించి తలుచుకుంటాందా? ఆడు సరసం తెలుసున్న ఏ ఆడదైనా సోగ్గాడు నీటిగాడైనా మీ గురించి అనుకుంటది గాని అంతెందుకు, నా మటుకు నాకు మిమ్మల్ని చూస్తుంటే నోరు ఊరుతుందనుకోండి. సరేలే, నీతో సరసం ఆడటానికి నాకు సర్వీస్ చాలదు. ఇది ఉంచుకో. అది ఎక్కడుంది? చిత్రాంగి, చిత్రాంగి. ఏమిటి దొరగారు ఆలస్యంగా వచ్చారు? మల్లెపూలు కాసిని వాడిపోయాయి. మల్లెపూలు, తెల్లకోక ఇలాంటి సినిమా కబుర్లు చెప్పమాకే. నాకు అర్జెంటుగా విషయం జరిగిపోవాలి. తమరి సంగతి తెలుసుగా, అందుకే మంచం రెడీ చేశాను. ఏంటి మంచమా? కోళ్ళూడిపోయిన మంచం పెట్టి బ్రాందీ గ్లాస్ చేతిలోకి ఇచ్చి మాయ చేయడానికి నేనేమన్నా ఎర్రి పొంతులను అనుకుంటున్నావా? ఏయ్, మనకి ఇవన్నీ కుదరవు. చాపా దిండు పట్రా. పట్రావే. అది కాదండి, మంచం అయితే. మంచం, మంచం, ఇది మంచం, ఇదే మంచం. నీ మాయలో పడే ఆ పంతులు గడు మంచాలు ఎరగొట్టేశాను, పట్టాలు చించేశానని జబ్బలు తెరుచుకుంటున్నాడే. చిత్రాంగి, మనకి కావాల్సింది ఇది. పూజారి గారు, వచ్చిన విషయం ఏమిటో నరసయ్య బాబుకు చెప్పండి. ఈనాడు మా తాతల చేత ప్రతిష్ఠించబడ్డ అమ్మవారికి నాకు తెలుసు నరసయ్య బాబు, ఎప్పుడో మీ వంశీకులు ముందు అమ్మవారిని నెలకొల్పి గుడి కట్టించారు. తరతరాలుగా అమ్మవారికి పూజా పునస్కారాలన్నీ మీరే జరిపిస్తున్నారు. నిజంగా ఈ ఊరు, ఈ ప్రజలు మీ 2 కుటుంబాలకి ఎంతో రుణపడి ఉన్నారయ్యా. అంతంత మాటలెందుకు ధర్మయ్య? మాకు చేతనైంది, చేయగలిగింది చేస్తున్నాం. పూర్ణ, ఆ బీరువాలోంచి 1000 నోటు పదహాలు తీసి అమ్మాయికి ఇచ్చి పంపించు. ఇదిగో నాన్న డబ్బు. మళ్ళీ నా చేతులతో ఎందుకమ్మా? మా ఇంటి మహాలక్ష్మి నువ్వు, నీ కానుక సమర్పించు. తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ అమ్మవారి దయ వల్ల పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. తీసుకోండి. ఓం శక్తాయన ఓం, ఓం దుర్గాయన ఓం, ఓం భద్రకాళాయన ఓం, ఓం భువనేశ్వరాయన ఓం, ఓం నవ దుర్గాయన ఓం. మాధవరావు బాబు, కొబ్బరికాయ కొట్టండి. నర్సయ్య గారు, ఒరే రాముడు, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నువ్వు విజయం సాధించాలరా. సుందరం బాబు, కెట్టే పోటీలకి వెళ్తానని తాలూపింది. తాలేంట్రా, తోక మొత్తం హోల్ బాడీ ఊపుతుంది. అంత మాత్రాన్ని గెలిచినట్టేనా? ఒసేయ్, వారం రోజులుగా నిన్ను మా నాన్న నన్ను మేపిన దానికన్నా ఎక్కువగా మేపా. నీకేంటి సుందరం, నాకు కుదరదు. మన పొట్టేలు గెలిచి తీరాలి. గెలిచే పార్టీలో ఉండాలి గాని ఓడిపోయే పార్టీలు ఎందుకు? ఆ తర్వాత ఏడవడానికా? ఉండనీరా నానిగా, ఓడిపోయాక దాన్ని కోసి బిర్యానీ చేస్తే ఆవిడ కూడా ఓ ముక్క ముద్ద దొరుకుతాయని ఆశగా ఉందనుకుంటాను. అలా వాగని సుందరం. మన పొట్టేలు గెలిచిన తర్వాత 7 మొహాలతో దండ తీసుకొచ్చి వాళ్లే వేస్తారు. లలిత, నువ్వు జంజంలాడిపోతున్నా పక్కనుంటే చాలు. పొట్టేరు కాదు, మొత్తం అందరినీ కుమ్మేస్తాను. ఇప్పుడు జరిగేది జంతువుల పోటీ నాయనా. నువ్వు దగ్గర కాదు రంగంలోకి. ముందు నీ పొట్టేలిని దింపు, ఆ తర్వాత నువ్వు నీ పక్కనున్న దిష్టి బొమ్మ దిగచ్చు కుమ్ములాటకి. సుందరం బాబు, పట్టుపోయి ఏం చేయమంటారంటే మసాలా బిర్యానీ. ఏం చేస్తావు చేయరా, పొట్టేరు పోతేనే. పండు లాంటి లలిత ఫ్రెండ్ అయింది కదు లలిత. సిగ్గు లేకపోతే సరే, సన్నాసి పొట్టేలు వేసుకొని పోటీలు దిగడం దేనికి? ప్లీజ్ లలిత, నువ్వు అలాంటే నాకు కుదరదు. చెప్ప, అయినా మా బావతో నీకు పోటీ ఏమిటోయ్? ఆటలో అయినా పోటీలో అయినా ఎప్పుడు మా బావదే గెలుపు. మరి నేను? నువ్వా? ఛీ! సుందరం బాబు, మసాలా బిర్యానీ చేయించమంటారా, ఎప్పుడు చేయించమంటారా? ఒరే రాముడు, పరువు కాపాడేవరా. బావా! ఒరే రాముడు, వస్తుంది చూడరా ఊపుకుంటూ. పందెం అప్పుడు బరాయివాడ పక్కన చేరి చప్పట్లు కొట్టింది, ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. బావా సభాష్, మన రాముడు అద్దరు కొట్టేశాడనుకో. సరేలే, అవతల వైపు చేరి ఏళ్ళు వేసి కోతిలాగా గింటావుగా.
మళ్ళీ ఇక్కడికి ఎందుకు తయారయ్యావు? ఊరికే నేను ఉడికిద్దామని అలా అన్నాను బావా. నిజానికి వాడి పుట్టేలు మరి రాముడితో పోటీ ఏమిటి? నీతో ఆ సుందరంగాడు ఛాలెంజ్ చేయడం ఏమిటి? అలా పొగిడితే నేను ఉబ్బిపోతాను అనుకున్నావా? పైగా పోటీ మధ్య సుందరంగాడి మీద చేతులు వేయడం ఒకటి. పరాయి మనిషి మీద చేయి వేస్తేనే నీకింత కోపం వచ్చిందంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలిసిపోయింది బావా. ప్రేమ లేదు, దోమ లేదు, పో. బావా బావా బాబు, నీ పుట్టినరోజు పూట ముందు మీ అన్నగారు ఆశీర్వాదం తీసుకో. అన్నయ్య, నువ్వు వదిన పక్కకి రా. సావిత్రి, నీ మరిది మన ఇద్దరిని జంటగా చూడాలని కోరుకుంటున్నాడు. అన్నయ్య, లోక ప్రతి మనిషి దండం పెట్టుకోవాల్సింది మొదట దైవానికి, ఆ తర్వాత అమ్మ నాన్నలకు. కానీ నా విషయంలో ఆ దైవమైనా అమ్మ నాన్నలైనా అన్నీ మీరే. అందుకే నన్ను మనసారా ఆశీర్వదించండి. తమ్ముడు, ఉన్న ఊరికి కన్నవారికి పెంచిన మాకు ఈ దేశానికి పేరు తెచ్చేటంత పెద్దవాడి కావాలరా. అవును బాబు, ఊరికి ఉపకారివై 10 మందికి ఆత్మీయుడివై ఎల్లకాలం చల్లగా ఉండాలి. అక్కయ్య, మీ మరిది దండాలు పెట్టేది దీవెళ్ళ కోసం కాదు, మరి కేసు పెట్టైనా పెడతావేమోనని. అందుకే ఇదిగా తెచ్చాను. ముందు ఆయన గారి నోట్లో కుక్కు. కట్టుకోబోయేదానివి ముచ్చటగా ఉంటుంది, నువ్వే ఇవ్వు. అసలు తను తెచ్చిన స్వీట్ అంటేనే నాకు సగం భయం. పైగా తన చేత్తో పెట్టిందనుకో, పుట్టినరోజు పూట నేను ఏడుస్తూ గడపాల్సి వస్తుంది. చూసావు అక్కయ్య, తన పుట్టని కష్టపడి నేనే స్వయంగా ఈ స్వీట్ చేసి తీసుకొస్తే నన్ను ఎంత మాట్లాడుతున్నాడు. సరేలేమ్మా, వాడు నిన్న అంటావు, నువ్వు వాడిని అంటావు, వాళ్ళ కొత్త ఏం కాదుగా. నువ్వు తీసుకొచ్చిన స్వీట్స్ ముందు వాడికి, తర్వాత నాకు పంచేసి. కాదు, బాబాయ్కి నేను పెడతాను. బాబాయ్కి నువ్వు పెట్టడం ఏంటని పిన్ని పెట్టాలి కానీ. అవును, నేనే పెడతాను. ఆ, ఆ, అసలు నీకు స్వీట్ కాదు పెట్టాల్సింది, చోట్లు తల్లులను. నిన్ను ఇది పట్టుకో. ఉండు, నీ పని చెప్తాను. ఏమిటి మాయా ఇదంతా? తాంబూలాలని ముహూర్తాలని ఎవరో పరాయి వాళ్ళ మధ్య జరిగినట్టుగా ఏమిటి హడావుడి? ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో లలితను మా ఇంటికి తీసుకొచ్చి ఇదిగోరా మీ ఇంటి కోడలని వదిలిపెట్టి వెళ్ళొచ్చుగా. అది నిజమే మాధవ, కానీ నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు. దాని అచ్చటా ముచ్చటా సాంప్రదాయబద్ధంగా జరిపించాలని నాకు సరదా, అంతే. ఇంకా ఆలస్యం ఎందుకు నరసయ్య బాబు గారు? శుభస్య శీఘ్రం అన్నారు. త్వరగా తాంబూలాలు పుచ్చుకోండి. ఒక్క నిమిషం ఉండండి పూజారి గారు. ముందు మా అమ్మాయి ఇష్టమో కాదో గోపాలకృష్ణ గారు ముక్క చెప్పాలి కదా. ఏం అల్లుడు గారు, మీకు ఇష్టమేనా? బాబాయ్ గారు, తమాషాకైనా తను ఇష్టం లేదు అంటే మీ అమ్మాయి అతని మీద పడి పీక పట్టుకుంటుంది. అయితే మా అమ్మాయికి భయపడి ఒప్పుకుంటున్నారు అన్నమాట అల్లుడు గారు. కాదు, మీరు బాధపడతారని, ఆ పైన బతిమారుతారని సరే అంటున్నాను. మేనమామ మేనల్లుల సరసాలు చాలు గాని మళ్ళీ వర్జ్యం వస్తుంది, త్వరగా పుచ్చుకోండి. అలాగే. అమ్మా,